పచ్చని పొలాలకు ప్రశాంతమైన వాతావరణానికి మారు పేరు ఆనందపురం. ఆ చుట్టుపక్కల ఉన్న 10 పల్లెటూళ్లకు ఆనందపురమే కేంద్రం. ఆ 10 ఊళ్లకు పెద్ద దిక్కు మహా పెద్ద అయిన ధర్మయ్య గారి వయసు 60 ఏళ్లు దాటింది. ఆయన ఎంతో న్యాయంగా ఎవ్వరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆ 10 ఊళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఉదయం ప్రజలు ఆనందపురం రచ్చబండ వద్ద సమావేశమవుతారు. ధర్మయ్య గారు ఒక ముఖ్యమైన విషయం ప్రకటించడానికి సభను ఏర్పాటు చేస్తారు. రచ్చబండ వద్ద ఆ ఊరిలోని అత్యంత ధనవంతుడు, అహంకారి అయిన 45 ఏళ్ల భద్రయ్య మరియు తన గుమాస్తా సుబ్బయ్య ముందు వరుసలో దర్జాగా కూర్చొని ఉంటారు. మరోవైపు ఎంతో నిజాయితీపరుడు 25 ఏళ్ల యువ రైతు సూర్యం, అతని ప్రాణమిత్రుడు రమణయ్య ఎంతో వినయంగా నిలబడి ఉంటారు. నా 10 ఊళ్ల ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గత 30 ఏళ్లుగా ఈ మహా పెద్ద పదవిలో ఉండి మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నాను. దేవుడి దయవల్ల, మీ అందరి సహకారం వల్ల మన ఊళ్ళలో ఎలాంటి కలతలు లేకుండా ప్రశాంతంగా అందరం జీవిస్తున్నాం. కాని కాలం ఎవరికోసమూ ఆగదు కదా. నా దేహంలో మునుపటి శక్తి లేదు. వయస్సు పైబడుతోంది. బాధ్యతలు మోయటం ఇక నా వల్ల కాదు. అందుకే ఈ 10 ఊళ్ల ప్రజల భవిష్యత్తును సరైన చేతుల్లో పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా స్థానంలో ఈ మహా పెద్ద పదవిని అధిష్ఠించి ఈ ఊర్లను ధర్మమార్గంలో నడిపించే ఒక నాయకుడిని ఎన్నుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ధర్మయ్య గారు, ఇందులో ఇంత ఆలోచించాల్సిన అవసరమేముంది? ఈ 10 ఊళ్ళల్లో నాకంటే ధనవంతుడు, నాకంటే పలుకుబడి ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? నా ఇల్లు ఒక చిన్నపాటి కోట లాంటిది. నా పొలాల్లో పండే ధాన్యం ఈ 10 ఊళ్ల ప్రజలకు 1 సంవత్సరం పాటు సరిపోతుంది. నాయకుడంటే 10 మందిని శాసించగలిగే దర్జా ఉండాలి. ఆ దర్జా, ఆ సంపద నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మహా పెద్ద పదవికి నేనే సరైన అర్హుడిని. దయచేసి ఈ పదవిని నాకే అప్పగించండి. నేను ఈ ఊళ్లను అద్భుతంగా పాలిస్తాను. అవును ధర్మయ్య గారు, మా భద్రయ్య గారికి ఉన్న తెలివితేటలు, సంపద మరెవ్వరికీ లేవండి. ఆయన కనుసైగ చేస్తే 10 మంది పనివాళ్లు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన మాట శాసనం. ఈ పదవికి ఆయనను మించిన వారెక్కడా లేరు. మా యజమాని గారే భవిష్యత్తులో ఈ 10 ఊళ్లకు నాయకుడు కావాలి. క్షమించండి భద్రయ్య గారు, నాయకత్వం అంటే కేవలం సంపదను ప్రదర్శించడం, 10 మందిని శాసించడం మాత్రమే కాదు కదా. ధర్మయ్య గారు ఇన్ని సంవత్సరాలుగా మనల్ని పాలించింది వాత్సల్యంతో, ప్రేమతో కాని అధికారంతో కాదు. సంపద అనేది రావచ్చు, పోవచ్చు. కాని మనుషుల పట్ల దయ, భూమి పట్ల గౌరవం, 10 మంది కష్టాన్ని తన కష్టంగా భావించే గుణం ఉన్నవారే ఈ పదవికి అర్హులు. ఏయ్ సూర్యం, నీ వయస్సెంత, నీ అనుభవం ఎంత? చేతిలో చిల్లి గవ్వలేని నిరుపేదవు నువ్వు. రోజు గడవాలంటే మట్టిలో పడి పనిచేయాల్సిన వాడివి. నువ్వు నాకు నాయకత్వం గురించి నీతులు చెబుతావా? నా దర్జా ముందు నువ్వు ఒక పనివాడివి మాత్రమే. మర్యాదగా వెనక్కి వెళ్ళి నిలబడు. శాంతించండి భద్రయ్య గారు, దయచేసి ఆవేశపడకండి. సూర్యం పేదవాడైనా సరే అతడు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఈ మహా పెద్ద పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు, అది భుజాలపై వేసుకునే బరువైన బాధ్యత. నాయకుడు అనేవాడికి సంపద కంటే గుణం గొప్పగా ఉండాలి. ఈ 10 ఊళ్ల నాయకుడికి రాజయోగం ఉండాలంటే అతని మనసులో స్వార్థం ఉండకూడదు. కాబట్టి నేను మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్షను పెడుతున్నాను. ఈ పరీక్షలో ఎవరు గెలిస్తే వారే నా తదనంతరం ఈ 10 ఊళ్లకు మహా పెద్ద అవుతారు. ధర్మయ్య గారు, ఏమిటా పరీక్ష? మా సూర్యం ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాడు. మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మన ఊరి పొలిమేరలో ఎందుకు పనికిరాని రాళ్ళు రప్పలతో నిండిన ఒక బీడు భూమి ఉంది. అక్కడ ఎలాంటి పచ్చదనం లేదు, కనీసం నీటి చుక్కా లేదు. అది పూర్తిగా నిర్జీవమైన ప్రదేశం. నేను ఆ భూమిని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని భద్రయ్య గారికి, మరో భాగాన్ని సూర్యానికి ఇస్తున్నాను. మీకు నేను సరిగ్గా 1 నెల రోజుల సమయం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో ఆ నిర్జీవమైన భూమిలోకి ఎవరు నిజమైన ప్రాణాన్ని తీసుకువస్తారో, ఎవరి భూమి 10 మందికి అత్యంత ఉపయోగకరంగా మారుతుందో వారే ఈ 10 ఊళ్లకు నాయకులు అవుతారు. ఇదే నా పరీక్ష. నెల రోజుల తర్వాత నేనే స్వయంగా వచ్చి మీ అందరి భూములను పరిశీలిస్తాను. ధర్మయ్య గారు, ఇంత చిన్న పరీక్ష, ఒక బీడు భూమిని అందంగా మార్చడం నాకెంతసేపు? నా దగ్గర ఉన్న బంగారు నాణాలు గిరవాటు వేస్తే చాలు, వందలాది మంది పనివాళ్లు వచ్చి ఆ భూమిని స్వర్గంగా మార్చేస్తారు. సూర్యం లాంటి పేదవాడు కేవలం తన 2 చేతులతో మట్టిని తవ్వగలడంతే. వాడు నాతో ఎలా పోటీ పడగలడు? ఈ పరీక్షలో నేనే గెలుస్తాను. మీ పదవి నా సొంతం కాబోతుంది.
ధర్మయ్య గారు, మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. భూమాత ఎప్పుడూ ఎవరి పట్ల పక్షపాతం చూపదు. సంపదను చల్లితే భూమి అందంగా మార్చవచ్చు, కాని శ్రమను ధారబోస్తేనే భూమిలో ప్రాణం పోసుకోగలదు. నా శ్రమను, నా చెమటను నమ్ముకుని నేను ఈ పరీక్షలో పాల్గొంటాను. ఫలితం ఆ భగవంతుడి చేతిలో ఉంది. అలా 10 ఊళ్ల ప్రజల సమక్షంలో ధర్మయ్య గారు ఆ బీడు భూమిని ఇద్దరికి పంచిస్తారు. మరుసటి రోజు నుంచే భద్రయ్య తన సంపదను ప్రదర్శించడం మొదలు పెడతాడు. భద్రయ్య తన గుమాస్తా సుబ్బయ్యను పిలిచి ఆ బీడు భూమిలో తను చేయబోయే గొప్ప పనుల గురించి వివరిస్తాడు. ఆ ధర్మయ్య గారు నాకు ఎంత సులభమైన పరీక్షను పెట్టారు. ఇప్పుడు నేను నా సంపద ఏమిటో ఈ ఊరందరికీ చూపిస్తాను. వెంటనే పక్క ఊరి నుంచి గొప్ప శిల్పులను తీసుకురా. ఈ రాళ్ళు రప్పలు అన్ని తీసేసి నేలంతా ఖరీదైన పాలరాయి పలకలు పరచండి. పాలరాయి పలకలా భద్రయ్య గారు? ఆ పొలంలో పాలరాయి ఎందుకండి? అక్కడ కనీసం ఒక చెట్టు కూడా లేదు. ఏయ్ మూర్ఖుడా, చెట్లు ఉంటే ఏముందిరా దర్జా? ఎవరి భూమి గొప్పగా ఉంటే వాళ్లే కదా నాయకులు. పాలరాయి పరిస్తే ఎవరైనా చూసి నోరెళ్లబెట్టుకోవాల్సింది. నా భూమి వైపు చూస్తే 10 ఊళ్ల ప్రజలు కళ్ళు చెదిరిపోవాలి. ఆ దరిద్రుడు సూర్యం నా దర్జా చూసి భయంతో పారిపోవాలి. డబ్బుతో నేను ఆ బీడు భూమిని రాజభవనంలా మారుస్తాను. అద్భుతం భద్రయ్య గారు, మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. మీ సంపదను ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. నేను ఇప్పుడే వెళ్లి పరివాళ్లను పిలుచుకువస్తాను. 1 వారం రోజుల్లో మీ భూమి అద్దంలా మెరిసిపోతుంది. ఒకవైపు భద్రయ్య తన డబ్బుతో ఆ నేలను పాలరాయితో నింపుతుంటే, మరోవైపు సూర్యం అతని మిత్రుడు రమణయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో కష్టపడుతూ ఉంటారు. వారి భూమిలో పెద్ద పెద్ద బండరాళ్లుంటాయి. వారి చేతులకు కాయలు కాసినా వారు విశ్రమించరు. అబ్బా సూర్యం, ఈ బండరాలు చాలా బరువుగా ఉన్నాయిరా. మనం వారం రోజుల నుంచి రేయింబవళ్లు కష్టపడుతున్నాం. అయినా ఇంకా సగం భూమి కూడా శుభ్రం కాలేదు. మన పక్కనే ఆ భద్రయ్య చూడు, డబ్బులు వెదజల్లి ఏమేమో చేస్తున్నాడు. వాడి భూమిలో రంగురంగుల రాళ్లు పరిచాడు, పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. మనం మాత్రం ఇలా మట్టిలో పడి కొట్టుకుంటున్నాం. మనం ఈ పరీక్షలో గెలవగలమా సూర్యం? నాకు ఎందుకో అనుమానంగా ఉందిరా. రమణయ్య, నిరాశపడకు మిత్రమా. భద్రయ్య గారు చేస్తున్నది అలంకారం, మనం చేస్తున్నది వ్యవసాయం. ధర్మయ్య గారు అడిగింది నిర్జీవమైన భూమిలో ప్రాణం పోయమని, అంతేకాని ఆ భూమిని రాతిగుట్టలా మార్చమని కాదు. నేలమీద పాలరాయి పరిస్తే రేపు వాన పడితే ఆ నీరు భూమిలోకి ఎలా వెళుతుంది? ఆ భూమికి గాలి ఎలా ఆడుతుంది? డబ్బుతో అందమైన బొమ్మను తయారు చేయవచ్చు, కాని ఆ బొమ్మకు ప్రాణం పోయలేము కదా. నువ్వు చెప్పేది నిజమే సూర్యం, కానీ ధర్మయ్య గారికి ఏది నచ్చుతుందో ఎవరికి తెలుసు? సరే, ఈ రాళ్ళైతే తీసేశాము, తర్వాత ఏం చేద్దాం? ఇక్కడ నీటి వసతి లేదు కదా, చెట్లు ఎలా పెరుగుతాయి? అదే నా ఆలోచన రామనయ్య. ఇక్కడ చుట్టుపక్కల బావులు లేవు. ఈ దారిగుండా వెళ్లే బాటసారులకు తాగడానికి కనీసం ఒక నీటి చుక్క దొరకదు. అందుకే మనం ఈ భూమి మధ్యలో ఒక లోతైన బావిని తవ్వుతాం. మన కష్టానికి తోడు దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా పాతాళగంగ పైకి వస్తుంది. ఆ తర్వాత చల్లని నీడను ఇచ్చే ఒక పెద్ద మర్రి చెట్టు మొక్కను, అలాగే ఆకలి తీర్చే కొన్ని పండ్ల మొక్కలను ఇక్కడ నాటుతాం. ఆ పండ్ల మొక్కలు పెరిగి పెద్ద అయితే రాబోయే తరాలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. బావి తవ్వడమంటే చిన్న విషయం కాదు సూర్యం. మన ఇద్దరి వల్ల అవుతుందా? మంచి పని మొదలుపెట్టినప్పుడు బలం మన దేహంలో కాదు రమణయ్య, మన సంకల్పంలో ఉంటుంది. రా, ఇక పని మొదలు పెడతాం. దేవుడు మన కష్టాన్ని వృధా చెయ్యడు. అలా సూర్యం రమణయ్య ఇద్దరు కలిసి 15 రోజుల పాటు ప్రాణాలకు తెగించి బావి తవ్వుతారు. వారి పట్టుదలకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. అతి లోతులో ఎంతో స్వచ్ఛమైన తీయటి జలవుట బయటపడుతుంది. ఆ నీటిని చూసి ఇద్దరూ ఆనందంతో గెంతులేస్తారు. ఆ బావి నీటితో వారు మర్రి మొక్కను, మామిడి, జామ లాంటి పండ్ల మొక్కలను నాటుతారు. 1 నెల రోజులు పూర్తయ్యేసరికి సూర్యం భూమి ఎంతో పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ధర్మయ్య గారు చెప్పిన గడువు ముగుస్తుంది. 10 ఊళ్ల ప్రజలు ధర్మయ్య గారు ఆ బీడు భూమి దగ్గరికి చేరుకుంటారు. రండి ధర్మయ్య గారు, రండి. 10 ఊళ్ల ప్రజలారా, దయచేసి ఇటువైపు రండి. ఇదిగో, నేను తయారు చేసిన నా భూమిని చూడండి. ఎక్కడ చూసినా పాలరాయి మెరిసిపోతుంది. ఈ ప్రదేశంలో మట్టి అనేదే లేకుండా చేశాను. మధ్యలో ఉన్న ఈ విగ్రహం నా ఖ్యాతికి నిదర్శనం. ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని తయారు చేయటానికి ఎంతో సంపద కావాలి. ఆ సంపద నా దగ్గర ఉంది. ఈ రోజు నుండి ఈ 10 ఊళ్లకు నేనే మహాపెద్దను. అందరూ చప్పట్లు కొట్టండి. భద్రయ్య గారికి జై! కాబోయే మహాపెద్ద గారికి జై! చూశారా ధర్మయ్య గారు, మా యజమాని గారి అద్భుత సృష్టిని? భద్రయ్య గారు, నిజంగానే ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా,
మెరుగుపెట్టిన అద్దంలా మెరిసిపోతుంది. మీ సంపదను ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి మార్గం మరొక్కటి లేదు. కాని సూర్యం భూమిని కూడా పరిశీలించిన తర్వాత నా తుది నిర్ణయాన్ని చెబుతాను. పదండి, సూర్యం భూమి వైపు వెళ్దాం. ప్రజలందరూ ధర్మయ్య గారితో పాటు పక్కనే ఉన్న సూర్యం భూమి వైపు నడుస్తారు. అక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చల్లని గాలి వీస్తూ ఉంటుంది. సూర్యం, రమణయ్య ఎంతో వినయంగా అందరికీ నమస్కరిస్తారు. రండి ధర్మయ్య గారు, దయచేసి మా ఈ చిన్న ప్రదేశంలోకి అడుగుపెట్టండి. అద్భుతం సూర్యం, ఇక్కడ ఎంత చల్లగా ఉంది. ఈ రాళ్ళు రప్పలతో ఉన్న భూమిని ఇంత అందంగా ఎలా మార్చావు నాయనా? నేను పెద్దగా ఏమీ చేయలేదు ధర్మయ్య గారు. రాళ్లను తొలగించి భూమాతకు ఊపిరి ఆడేలా చేశాను, అంతే. బాటసారుల దాహార్తిని తీర్చడానికి నా మిత్రుడితో కలిసి ఈ బావిని తవ్వాను. ఇదిగోండి, బావిలోని ఈ స్వచ్ఛమైన నీటిని స్వీకరించండి. అబ్బా, ఈ నీరు ఎంత తీయగా ఉంది, అమృతంలా ఉంది నాయన. పైగా ఇక్కడ పండ్ల మొక్కలు కూడా నాటారు కదా? అవును ధర్మయ్య గారు, ఈ పండ్ల మొక్కలు రేపు ఎదిగి పెద్దవైతే ఎందరో ఆకలిని తీరుస్తాయి. ఆ మర్రి చెట్టు ఎందరికో నీడనిస్తుంది. నేను చేసింది కేవలం శ్రమ మాత్రమే, ప్రాణం పోసింది మాత్రం ఆ ప్రకృతి మాతే. ఏంటి ధర్మయ్య గారు, మీరు ఆ నీళ్లు తాగి అంత మురిసిపోతున్నారు? నేను లక్షల విలువైన పాలరాయి వేయిస్తే దాన్ని వదిలేసి వీడు తవ్విన మట్టి బావిని పొగుడుతారా? వీడి భూమిలో ఏముంది గొప్ప? నా భూమి ముందు వీడి భూమి ఎంత దరిద్రంగా ఉందో చూడండి. మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. భద్రయ్య గారు, మీరు ఒకసారి కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూడండి. నేను మిమ్మల్ని నిర్జీవమైన భూమికి ప్రాణం పోయమని అడిగాను, కానీ మీరు ఏం చేశారు? ఉన్న మట్టిని కప్పేసి భూమికి ఊపిరి ఆడకుండా చేసి ఖరీదైన పాలరాయి కప్పారు. మీ భూమిలోకి ఒక పక్షి వచ్చి వాలగలదా? ఒక బాటసారి వచ్చి మీ ఇత్తడి ద్వారం ముందు దాహం తీర్చుకోగలడా? మీరు చేసింది కేవలం అలంకారం. అలంకారమనేది అహంకారానికి ప్రతీక. అది ఎవరి ఆకలిని తీర్చదు. కానీ నా సంపద అనేది ప్రజలకు ఉపయోగపడినప్పుడే దానికి విలువ భద్రయ్య గారు. కానీ సూర్యం ఏం చేశాడో చూడండి. తన కష్టంతో, చెమటతో భూమిలోని బండరాళ్లను పగలగొట్టి పాతాళ గంగను పైకి తీసుకువచ్చాడు. పండ్ల మొక్కలు నాటి భావితరాలకు భోజనం సిద్ధం చేశాడు. తన కోసం కాకుండా 10 మంది కోసమే ఆలోచించే ఈ నిస్వార్థమైన గుణమే నిజమైన నాయకుడికి లక్షణం. ఈ స్వచ్ఛమైన నీరే నిజమైన సంపద. రాజయోగమంటే సింహాసనం మీద కూర్చొని దర్పం ప్రదర్శించటం కాదు. ప్రజల కష్టాలను తన భుజాల మీద వేసుకుని వారికి చల్లని నీడను ఇవ్వటం. సూర్యం మనసు ఆ పచ్చని చెట్టు లాంటిది. చూశావా భద్రయ్య గారు, మీ డబ్బే మిమ్మల్ని మోసం చేసింది. సూర్యం కష్టమే ఈరోజు గెలిచింది. అవును, 10 ఊళ్ల ప్రజలారా, నా తదనంతరం ఈ 10 ఊళ్లను ధర్మ మార్గంలో నడిపించే సత్తా, నిజాయితీ, వినయం ఈ సూర్యానికే ఉన్నాయని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుండి మన 10 ఊళ్లకు మహా పెద్ద సూర్యమే. అతనికి రాజయోగం సిద్ధించింది. సూర్యం, నా ఆశీస్సులు ఎప్పటికీ నీకు ఉంటాయి నాయనా. ప్రజలందరూ సంతోషంతో చప్పట్లు కొడుతూ సూర్యం గారికి జై, మహాపెద్ద సూర్యం గారికి జై అంటూ నినాదాలు చేస్తారు. ఆ దృశ్యాన్ని చూసిన భద్రయ్య అహంకారం బద్దలవుతుంది. సంపద కంటే గుణం గొప్పదని అతనికి అప్పుడే అర్థమవుతుంది. నన్ను క్షమించు సూర్యం. నా ధనమదం నా కళ్లను మూసుకుపోయేలా చేసింది. 10 ఊళ్లకు నాయకుడు కావాలంటే ఎలాంటి మనసు ఉండాలో నీ చేతులు నాకు నేర్పించాయి. నేను పెట్టిన ఖర్చు వృధా అయ్యింది. నువ్వు చిందించిన చెమట విజయం సాధించింది. ఈ 10 ఊళ్ల ప్రజలు ఒక మంచి నాయకుడి చేతిలో ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా అహంకారాన్ని మన్నించు. మీరు పెద్దవారు భద్రయ్య గారు. మీ సంపదను కూడా మన ఊరి అభివృద్ధి కోసం, పేదల చదువు కోసం ఉపయోగిస్తే మీరు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. మనమందరం కలిసి ఈ 10 ఊళ్లను మరింత ఆనందపురంగా మార్చుదాం. నాకు మీ అందరి సహకారం కావాలి. శభాష్ సూర్యం. శత్రువును కూడా ప్రేమతో గెలుచుకోవడం అంటే ఇదే. నీ నాయకత్వంలో ఈ ఊళ్ళు మరింత సుభిక్షంగా ఉంటాయి. ఆ రోజు నుంచి సూర్యం ఆ 10 ఊళ్లకు మహా పెద్దగా ఉంటూ అందరికీ సమాన న్యాయం చేస్తూ అద్భుతంగా పరిపాలిస్తాడు. భద్రయ్య కూడా తన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి సూర్యానికి తన వంతు సహాయం చేస్తూ ఒక మంచి మనిషిగా మారిపోతాడు. రాజయోగం అనేది వంశం వల్ల, సంపద వల్ల రాదు. అది కేవలం నిస్వార్థమైన సేవ ద్వారా మాత్రమే దక్కుతుందని ఆ పల్లెటూరి ప్రజలందరూ సగర్వంగా చెప్పుకుంటారు. రంగాపురం అనే ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరి చివర ఉన్న ఒక మట్టింట్లో మాణిక్యం అనే ఒక మట్టి బొమ్మలు చేసే కళాకారుడు తన భార్య గౌరమ్మతో కలిసి జీవిస్తూ ఉంటాడు. మాణిక్యం చేతుల్లో ఎంతో అద్భుతమైన కళ ఉంటుంది. అతను చేసే మట్టి బొమ్మలు అచ్చంగా ప్రాణమున్న వాటిలా కనిపిస్తాయి. మాణిక్యం ప్రాణ స్నేహితుడు రంగయ్య.
రంగయ్య ఒక వ్యాపారి. మాణిక్యం చేసిన బొమ్మలను పట్నం తీసుకుని వెళ్లి అమ్మి వచ్చిన డబ్బుల్లో కొంత మాణిక్యానికి ఇస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం మాణిక్యం తన ఇంట్లో బొమ్మలు తయారు చేస్తూ ఉండగా అతని భార్య గౌరమ్మ అక్కడికొస్తుంది. ఎవండి, తెల్లవారుజామున ఆ కోడి కూయ ముందే లేచి ఈ మట్టితో కుస్తీ పడుతున్నారు? ఈరోజు మీరు చేస్తున్న ఈ బొమ్మలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ దేవతామూర్తుల ముఖాల్లో చూడండి, ఎంత ప్రశాంతత ఉందో. చూసారా, మీ చేతిలో నిజంగానే ఏదో మాయ ఉందండి. ఇందులో నా మాయే ఉందే గౌరమ్మ, అంతా పైవాడి దయ. నేను కేవలం ఈ మట్టికి నా చెమటను నా శ్రమను జోడిస్తాను అంతే. బంకమట్టిని తెచ్చి దానిలో రాళ్లను ఏరి మెత్తగా చేసి ప్రాణం పోయడం నా బాధ్యత. పట్నంలో మన బొమ్మలకు మంచి పేరు ఉందని మన స్నేహితుడు రంగయ్య నిన్ననే చెప్పాడు. పేరుంటే సరిపోతుందండి? పేరుతో కడుపు నిండుతుందా? మీరు రేయింబవళ్ళు కష్టపడి 100 బొమ్మలు చేస్తే ఆ రంగయ్య వాటిని తీసుకెళ్లి పట్నంలో అమ్ముతున్నాడు. కాని మీకు మాత్రం ఏ మూలకో సరిపోయే 4 రాళ్ళు ఇస్తున్నాడు. నాకెందుకు అతని లెక్కల మీద ఏమాత్రం నమ్మకం లేదండి. అలా అనకు గౌరమ్మ, రంగయ్య నాకు ప్రాణమిత్రుడే. చిన్నప్పటినుంచి ఇద్దరం కలిసి పెరిగాం. నేను కేవలం బొమ్మలు చేయగలను కానీ పట్నం వెళ్ళమ్ముకునే తెలివితేటలు మాటకారితనం నాకు లేవు. నా శ్రమను వాడు డబ్బుగా మారుస్తాడు. మిత్రుడు నన్ను ఎందుకు మోసం చేస్తాడు? మనుషుల మధ్య ధనం వచ్చినప్పుడు స్నేహాలు బంధాలు అన్నీ పక్కకు పోతాయండి. మీరు నమ్మినంత గుడ్డిగా నేనెవరిని నమ్మలేను. ఈసారైనా ఆ పట్నం లెక్కలు అడిగి తెలుసుకోండి. మనకు రావాల్సిన న్యాయమైన వాట ఎంతుందో అడగండి. మన ఇంటి పైకప్పు పడిపోయేలా ఉంది, దాన్ని బాగు చేసుకోవాలి కదా. అప్పుడే గుమ్మం బయట నుంచి ఎద్దుల బండి శబ్దం వినిపిస్తుంది. మాణిక్యం స్నేహితుడు వ్యాపారి అయిన రంగయ్య లోపలికొస్తాడు. రంగయ్య ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన కపట నాటకం ఉంటుంది. మాణిక్యం, ఓయ్ మాణిక్యం, ఎక్కడున్నావు మిత్రమా? పట్నం నుంచి రాగానే నేరుగా నీ దగ్గరికే వచ్చాను. బొమ్మలన్నీ సిద్ధంగా ఉన్నాయా? వచ్చేవారం పట్నంలో పెద్ద జాతర ఉంది, అక్కడికి తీసుకువెళ్ళాలి. రా రా రంగయ్య రా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వారం రోజులుగా రాత్రింబవుళ్ళు కష్టపడి 300 బొమ్మలు తయారు చేశాను. ఈసారి బొమ్మలు చాలా అద్భుతంగా వచ్చాయి, చూడు. ఏముంది మాణిక్యం ఇందులో అద్భుతం? ఎప్పుడూ చేసే మట్టి బొమ్మలే కదా. పైగా ఈసారి రంగులు కాస్త వెలిసిపోయినట్లు కూడా ఉన్నాయి. ఆ పట్నం వాళ్ళు చాలా పట్టింపులకు పోతారు. ఈ నాసిరకం బొమ్మలను వాళ్ళు కొంటారో లేదో నాకు చాలా అనుమానంగా ఉంది. ఏమన్నారు రంగయ్య గారు? నాసిరకమా? నా భర్త నిద్రాహారాలు మాని ప్రాణం పెట్టి చేసిన కళ ఇది. ఇందులో ఎక్కడొక్క చిన్న లోపం కూడా లేదు. పట్నం వాళ్ళు ఎగబడి కొంటున్నారని మీరే కదా గత నెలలో చెప్పారు. ఇప్పుడు ధర తగ్గించడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారా? ఏంటమ్మా గౌరమ్మ, మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయి. వ్యాపారం అన్నాక ఎత్తుపల్లాలు సహజం. కొనేవాడి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవడికి తెలుసు? నేను నా మిత్రుడి మీద ఉన్న అభిమానంతో ఈ బొమ్మలను నా బండికి వేసుకుని తీసుకువెళ్తున్నాను తప్ప ఇందులో నాకు వచ్చే లాభం ఏమీ లేదు. నా మాట నమ్మండి. గౌరమ్మ మాటల్ని మనసులో పెట్టుకోవాకు రంగయ్య. ఆడవాళ్లు కదా, కష్టం చూసి అలా మాట్లాడతారు. సరే కాని రంగయ్య, నాకు చిన్న అవసరం వచ్చి పడింది. బొమ్మలు కాల్చే బట్టి గోడలు పగుళ్ళు వచ్చాయి, దాన్ని బాగు చేయించాలి. అలాగే ఈ ఇంటి పైకప్పు కూడా వేయించాలి. ఈసారి నాకు ఇవ్వాల్సిన డబ్బులోంచి ఓ 100 రూపాయలు ముందస్తుగా ఇస్తావా? 100 రూపాయలా? ఏం మాట్లాడుతున్నావు మాణిక్యం? నీకు నేను డబ్బులు ఇవ్వడమేమిటి? నువ్వే నాకు బాకీ ఉన్నావు కదా. ఆ విషయాన్ని మర్చిపోయావా ఏమిటి? నేను నీకు బాకీ ఉండటం ఏమిటి రంగయ్య? నా బొమ్మలమ్మి నువ్వే కదా నాకు డబ్బులు ఇవ్వాలి. నేను నీ దగ్గర ఎప్పుడు అప్పు తీసుకున్నాను? అదేమిటి రంగయ్య గారు, పచ్చబద్దాలాడుతున్నారు? నా భర్త ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. ఉన్నదానితోనే తృప్తి పడే మనిషి. అలాంటిది మీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి? రంగయ్య నవ్వుతూ తన జేబులో నుంచి ఒక పాత కాగితం తీసి మాణిక్యం ముందు పెడతాడు. అందులో మాణిక్యం బొటనివేలు ముద్ర ఉంటుంది. అబద్ధాలు ఆడే అవసరం నాకు లేదు గౌరమ్మ. ఇదిగో ఈ పత్రాన్ని చూడు. మాణిక్యానికే స్వయంగా చదవడం రాదు, నీకేం తెలుస్తుంది? 6 నెలల క్రితం మట్టి కొనుగోలు చేయడానికి, రంగులు కొనుగోలు చేయడానికి, రవాణా ఖర్చుల కోసం మాణిక్యం నా దగ్గర 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇదిగో
ఇక్కడ ఉన్నది మీ భర్త వేలిముద్రే కదా, కాదని చెప్పమనండి. అన్యాయం రంగయ్య, దారుణమైన అన్యాయం. 6 నెలల క్రితం నువ్వు నాకు కాగితం ఇచ్చి అందులో పట్నం వ్యాపారులకు బొమ్మలు సరఫరా చేయడానికి నా సమ్మతి పత్రం అని చెప్పావు. స్నేహితుడివి కదా అని నిన్ను గుడ్డిగా నమ్మి ఆ కాగితం మీద నా బొటనీలు ముద్ర వేశాను. ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని అప్పుపత్రంగా మార్చావా? ఎంత ద్రోహం చేశావు మిత్రమా! మాణిక్యం, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరికి ఎవరు ద్రోహం చేశారు? నేను నీకు డబ్బులిచ్చాను, నువ్వు తీసుకున్నావు. దానికి సాక్ష్యంగా 2 మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే నన్నే ద్రోహి అంటావా? స్నేహం వేరు, వ్యాపారం వేరు. రేపు సాయంత్రంలోగా నా 500 రూపాయలు వడ్డీతో సహా నాకు కట్టాలి. కట్టకపోతే ఏం చేస్తారు రంగయ్య గారు? ఒక అమాయకుణ్ణి మోసం చేసి కాగితాలు సృష్టించినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు. మీకు 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేసుకుంటానా? రేపు సాయంత్రంలోగా నా డబ్బు నాకు రాకపోతే ఈ ఇంటిని, ఈ బొమ్మలు చేసే సారను జప్తు చేస్తాను. మిమ్మల్ని నడివీధిలో నిలబెడతాను. నేను ఎవరో మీకు ఇంకా పూర్తిగా తెలియలేదు గౌరమ్మా. పట్నం వ్యాపారులనే గడగడలాడించిన వాడిని. మీరొక లెక్క నాకు. రంగయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను నడివీధిన పడేయకు మిత్రమా. నా చేతుల్లో ఆ సారె లేకపోతే నా బతుకులు యాగిపోయినట్లే. నేను ఏ అప్పు చేయలేదని ఆ పరమశివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను నమ్ము మిత్రమా. శివుడి మీద ప్రమాణాలు చేస్తే నాకు డబ్బు రావు మాణిక్యం. నాకు కావాల్సింది కాగితం, అందులో ఉన్న సాక్ష్యం. దమ్ముంటే గ్రామ పంచాయతీలో తేల్చుకోండి. నేను ఊరి పెద్ద ధర్మారావు గారికి ఈ కాగితం చూపిస్తాను. న్యాయం ఎవరి పక్కన ఉందో అక్కడే తెలుస్తుంది. రేపు పొద్దున్నే రచ్చబండ దగ్గరికి రండి. మరుసటి రోజు ఉదయం రంగాపురం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర పంచాయతీ కొలువు తీరుతుంది. ఊరి జనమంతా అక్కడికి చేరుకుంటారు. ఊరి పెద్ద ధర్మారావు న్యాయపీఠం మీద కూర్చొని ఉంటాడు. రంగయ్య దర్జగా కూర్చునుండగా మాణిక్యం, గౌరమ్మలు భయంగా చేతులు కట్టుకొని నిలబడుంటారు. మాణిక్యం, రంగయ్య, మీ ఇద్దరి మధ్య ఉన్న వివాదం ఏమిటో ఊరి జనం అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నో ఏళ్లుగా మీరిద్దరూ ప్రాణ స్నేహితులని ఈ ఊరంతా తెలుసు. అలాంటి మీ మధ్య ఈ గొడవ ఏమిటి? అయ్యా ధర్మారావు గారు, స్నేహానికి, నమ్మకానికి ఈ రోజుల్లో విలువ లేకుండా పోయిందండి. ఈ మాణిక్యం నా ప్రాణ స్నేహితుడని అడిగిన వెంటనే నేను 6 నెలల క్రితం 500 రూపాయలు అప్పుగా ఇచ్చానండి. అడిగినప్పుడు ఇస్తానని మాటిచ్చి ఈ కాగితం మీద వేలుముద్ర వేశాడు. ఇప్పుడేమో డబ్బులు అడిగితే తను అసలు అప్పే తీసుకోలేదని బుకాయిస్తున్నాడండి. మీరే నాకు న్యాయం చేయాలయ్యా. ఏమిటి మాణిక్యం, రంగయ్య చెబుతున్నది నిజమేనా? నువ్వు అప్పు తీసుకున్నావా? ఆ కాగితం మీద ఉన్న వేలిముద్ర నీదేనా? ఆ కాగితం మీద ఉన్న వేలిముద్ర నాదే అయ్యా. కానీ నేను 1 రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. బొమ్మలు అమ్ముకోవడానికి సమ్మతి పత్రం అని చెప్పి నా చేత మోసంగా రాయించుకున్నాడు. బొమ్మలు అమ్ముకోవడానికి సమ్మతి పత్రం అని చెప్పి నా చేత మోసంగా ఏలిముద్ర వేయించుకున్నాడయ్యా. నా స్నేహితుడు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడని నేను ఊహించలేదు ధర్మారావు గారు. నా శ్రమనంతా వాడే దోచుకున్నాడు. చూశారా పెద్ద మనుషులారా వాడి నాటకాలు? అప్పు తీసుకొని ఇప్పుడు నన్నే మోసగాడిని చేస్తున్నాడు. అయ్యా ధర్మారావు గారు, నేను డబ్బులిస్తున్నప్పుడు కల్లారా చూసిన 2 సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. సుబ్బయ్య అలాగే వీరయ్య. ఇద్దరు ఇలా రండి. అతను డబ్బు ఆశ చూపించి కొనుగోలు చేసిన 2 దొంగ సాక్షులు సుబ్బయ్య మరియు వీరయ్య రచ్చబండ ముందుకొస్తారు. సుబ్బయ్య, వీరయ్య, మీరిద్దరూ రంగయ్య డబ్బులు ఇవ్వడం నిజంగానే చూశారా? అబద్ధం చెబితే ఊరి కట్టుబాటు ప్రకారం కఠిన శిక్ష ఉంటుంది, గుర్తుంచుకోండి. చూశానయ్యా. 6 నెలల క్రితం రంగయ్య తన చేతులతో 500 రూపాయలు ఖచ్చితంగా మాణిక్యం చేతిలో పెట్టడం నా 2 కళ్ళతో చూశాను. అందులో ఎలాంటి అబద్ధం లేదు. అవును ధర్మారావు గారు, సుబ్బయ్య చెప్పిందే అక్షరాల నిజం. మేమిద్దరం అక్కడే ఉన్నాం. డబ్బు తీసుకొని మాణిక్యం చాలా సంతోషంగా ఏలుముద్రేశాడు. మాణిక్యమే ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. మాణిక్యం, కాగితం మీద నీ వేలిముద్ర ఉంది. నీకు వ్యతిరేకంగా 2 సాక్షులు పక్కాగా సాక్ష్యం చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో నువ్వు అబద్ధం చెబుతున్నావనే పంచాయతీ నమ్ముతుంది. నీకింకేమైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? నా దగ్గర సాక్ష్యాలు లేవయ్యా. నా నిజాయితీ, నా శ్రమే నా సాక్ష్యాలు. కానీ అవి ఆ కాగితాల మీద కనిపించవు కదయ్యా. నేను ఓడిపోయానయ్యా. నా బతుకు నాశనమైంది. నా ఇంటిని, నా సారెను మీరే తీసుకోండి. ఆగండి ధర్మారావు గారు, నా భర్త ఓడిపోలేదు. అబద్ధం ఎప్పటికైనా దొరికిపోక తప్పదు. న్యాయం కేవలం కాగితాల్లో ఉండదు, అది మనుషుల మాటల్లోని సత్యంలో ఉంటుంది. ఈ పంచాయతీలో మాట్లాడే హక్కు నాకివ్వండయ్యా. ఈ సాక్షులిద్దరినీ నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. పంచాయతీలో ఆడవాళ్లు మాట్లాడడం మన ఆచారం కాదు గౌరమ్మ. కానీ నీ ఆవేదన చూస్తూ ఉంటే న్యాయం దారి తప్పుతుందేమో అనిపిస్తుంది. సరే, నీకు అవకాశం ఇస్తున్నాను. నీ ప్రశ్నలేమిటో అడుగు. గౌరమ్మ ధైర్యంగా ముందుకొస్తుంది. ఆమె తెలివితేటలు, సమయస్ఫూర్తితో నిండిన మాటలు ప్రారంభమవుతాయి. ధన్యవాదాలయ్యా. నా మొదటి మనవేంటంటే, ఈ ఇద్దరు సాక్షులను విడివిడిగా విచారించాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు వినకుండా దూరంగా ఉండాలి. అప్పుడే నిజం బయటకొస్తుంది. నీ విన్నపం సబాబుగానే ఉంది. భటులారా, వీరయ్యను తీసుకెళ్లి ఆ చెట్టు వెనకాల నిలబెట్టండి. సుబ్బయ్య ఒక్కడే ఇక్కడ ఉండాలి. సుబ్బయ్య, నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి సాక్ష్యం చెప్తున్నావు కదా, మరి 6 నెలల క్రితం ఏ రోజున నా భర్తకు రంగయ్య డబ్బులు ఇచ్చాడో నీకు సరిగ్గా గుర్తుంది కదా? గుర్తుంది, బాగా గుర్తుంది. సరే అయితే, ఆ రోజు వాతావరణం ఎలా ఉందో చెప్పు సుబ్బయ్య. ఎండగా ఉందా, వాన పడుతోందా? ఆ రోజు చాలా భారీ వర్షం పడుతోందమ్మా. మేమంతా తడిసిపోకుండా ఉండటానికి రంగయ్య అరుగు మీద నిలబడి ఆ డబ్బులిచ్చాడు. అవును, చాలా పెద్ద వర్షం. చాలా సంతోషం. మరి రంగయ్య ఆ 500 రూపాయల చేతిలో ఇచ్చాడా, లేక దేనినైనా కట్టించాడా? ఆ డబ్బులన్నీ ఒక పాత ఎర్రటి గుడ్డలో మూటకట్టి మాణిక్యం చేతిలో పెట్టాడు రంగయ్య. ఆ ఎర్రగుడ్డ నా కళ్ళకు ఇంకా కట్టినట్టుగానే ఉంది. అద్భుతం సుబ్బయ్య, నీ జ్ఞాపక శక్తి చాలా గొప్పది. ధర్మారావు గారు, ఈ సాక్షిని పక్కకు పంపి ఆ వీరయ్యను ఇక్కడికి పిలవండి. సుబ్బయ్యను పక్కకు పంపి వీరయ్యను పంచాయతీ ముందుకు తీసుకొస్తారు. వీరయ్య చాలా నమ్మకంగా, ఏ భయం లేకుండా నిలబడుంటాడు. వీరయ్య, నువ్వు కూడా రంగయ్య డబ్బులివ్వడం కళ్ళారా చూసావు కదా? వీరయ్య, నువ్వు కూడా రంగయ్య డబ్బులివ్వడం కళ్ళారా చూసావు కదా? ఆ రోజు జరిగిన సంఘటన నీకు బాగా గుర్తున్నట్లేనా? నా జ్ఞాపక శక్తి పదునైన కత్తిలాంటిదమ్మా. ఆ రోజు జరిగిన ప్రతి చిన్న విషయం నా మెదడులో ముద్రించుకుపోయింది. ఏది కావాలంటే అది అడుగు. అయితే ఆ రోజు డబ్బులిస్తున్న సమయంలో వాతావరణం ఎలా ఉందో చెప్పు వీరయ్య. ఆ రోజు ఎండ మండిపోతుందమ్మా. అసలు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా లేదు. విపరీతమైన ఎండకి మేము చెమటలు కక్కుతూ ఆ చింత చెట్టు నీళ్ళలో నిలబడి ఉన్నాం. అక్కడే డబ్బులిచ్చాడు. వీరయ్య మాటలు వినగానే రెచ్చబండ దగ్గర ఉన్న జనమంతా గుసగుసలాడ్డం మొదలెడతారు. ధర్మారావు కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. రంగయ్యకు చెమటలు పట్టడం మొదలవుతుంది. అద్భుతం వీరయ్య, భలే చెప్పావు. సరే, మరి ఆ 500 రూపాయలను రంగయ్య దేనిలో ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? దేనిలో ఇవ్వడమేంటమ్మా? ఆయన తన జేబులో ఉన్న 100 రూపాయల నోట్లు 5 తీసి నేరుగా తన చేతులతోనే మాణిక్యం చేతిలో పెట్టాడు. ఎలాంటి గుడ్డలోనూ కట్టలేదు. నేను నా 2 కళ్ళతో స్పష్టంగా చూశాను. అయ్యా ధర్మారావు గారు, విన్నారు కదా ఈ సాక్షుల మాటలు? ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో చూసినప్పుడు ఒకరికి భారీ వర్షం పడినట్లు, మరొకరికి మండుటెండ కాసినట్లు ఎలా అనిపిస్తుందయ్యా? ఒకరికేమో ఎర్రటి గుడ్డలో కట్టినట్లు, మరొకరికేమో నేరుగా చేతిలో పెట్టినట్లు ఎలా కనిపిస్తుంది? అబద్ధానికి రంగులెక్కువే కానీ నిలకడ ఉండదనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం కావాలయ్యా. సుబ్బయ్య, వీరయ్య, ఏమిటి ఈ విరుద్ధమైన మాటలు? మీరిద్దరూ అబద్ధపు సాక్ష్యాలు చెబుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. నిజం చెప్పకపోతే మీ ఇద్దరిని ఊరి బహిష్కరణ చేస్తాను. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఎలాంటి డబ్బులు ఇవ్వడం చూడలేదు. రంగయ్య మాకు తలా 10 రూపాయల లంచం ఇచ్చి పంచాయతీలో ఇలా అబద్ధం చెప్పమన్నాడు. మాకు ఏ పాపం తెలియదయ్యా. మమ్మల్ని వదిలేయండి. అవునయ్యా, ఆ రంగయ్య పత్రం సృష్టించే మమ్మల్ని నాటకం ఆడమన్నాడు. ఆశకు పోయి మోసం చేశాం. మమ్మల్ని మన్నించండి అయ్యా.
మాటలు వినగానే పంచాయతీలో ఉన్న జనం అంతా కూడా రంగయ్యను అసహించుకుంటూ చూస్తారు. ఇక రంగయ్య తలదించుకొని భయంతో వణికిపోతూ నిలబడతాడు. రంగయ్య, ఎంతటి కుటిలమైన బుద్ధి నీది! నిన్ను గుడ్డిగా నమ్మిన ప్రాణ స్నేహితుడికే వెన్నుపోటు పొడుస్తావా? ఒక పేద కళాకారుడి రక్తాన్ని జలగలా పీల్చడమే కాకుండా కాగితాలు సృష్టించి వాడి ఇల్లు లాక్కోవాలని చూస్తావా? నీకు ఈ పంచాయితీ కఠినమైన శిక్షను విధిస్తుంది. నన్ను క్షమించు మాణిక్యం. పట్నంలో నీ బొమ్మలకు వచ్చే 1000 రూపాయల లాభం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. ధనదాహంతో స్నేహాన్ని మర్చిపోయాను. నా తప్పును నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా. స్నేహం అనే పదానికి అర్థం తెలియని మూర్ఖుడివి నువ్వు రంగయ్య. నా శ్రమను దోచుకున్నావన్న బాధ కంటే నా నమ్మకాన్ని వమ్ము చేశావన్న బాధే నన్ను ఎక్కువగా తొలుస్తోంది. ఇక నీ ముఖం నేను చూడదలుచుకోలేదు. తీర్పు చెబుతున్నాను వినండి. రంగయ్య చేసిన ఈ మోసానికి గాను ఆ దొంగ పత్రాన్ని ఇప్పుడే అందరి ముందు చింపి మంటలో వెయ్యాలి. అంతేకాదు, ఇన్నాళ్ళు మాణిక్యం చేసిన బొమ్మలకు పట్నంలో వచ్చిన అసలైన లాభం మొత్తం లెక్కగట్టి రేపు ఉదయానికల్లా 2000 రూపాయలు మాణిక్యం చేతిలో పెట్టాలి. ఇది ఈ పంచాయితీ ఆజ్ఞ. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే రంగయ్య ఆస్తులన్నీ జప్తు చేసి మాణిక్యానికి అప్పగిస్తాం. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పిన సుబ్బయ్య, వీరయ్యలకు వారం రోజుల పాటు చెరువులో పూడిక తీసే శిక్షను విధిస్తున్నాను. న్యాయం నిలిచిందయ్యా. ధర్మం ఇప్పుడు కాగితాల మీద నిలబడదు, అది మనుషుల మనస్సాక్షిలో ఉంటుందని ఈ రోజు నిరూపించారు. మీకు వందనాలయ్యా. గౌరమ్మ, నీ తెలివితేటలు, నీ ధైర్యం లేకపోతే ఈ రోజు మన బతుకులు వీధిన పడేవి. నా కళకు ఎంత విలువ ఉందో నీ బుద్ధికి అంతకంటే ఎక్కువ బలం ఉందని నాకు అర్థమైంది. ఇకపై మన బొమ్మలను మనమే పట్నం వెళ్ళి అమ్ముకుందాం. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రచ్చబండ దగ్గర ఉన్న జనమంతా గౌరమ్మ తెలివితేటలను, మాణిక్యం నిజాయితీని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. రంగయ్య తన తప్పుకు మూల్యం చెల్లించి అవమానంతో ఊరి నుంచి వెళ్ళిపోతాడు. 2000 రూపాయలతో మాణిక్యం కొత్త బట్టిని నిర్మించుకొని తన కళను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకుంటాడు. మనిషి కష్టాన్ని మోసంతో దోచుకోవాలనుకునేవాడు ఎప్పటికైనా పతనం కక్క తప్పదు. అదే నిజాయితీకి ధైర్యం తోడైతే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చని ఈ కథ నిరూపించింది.